అయితే ఇక త్రిపుల్ గారి గురించి ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి సార్ ఆయన. ఆయన గురించి ఒక్కసారి చెప్పండి మీకు, అంటే ఆయన పడిన బాధలు కానీ ఆయన ఏదన్నా పదవి వస్తుంటారా ఏంటి ఆయన ఒక్కసారి అంటే త్రిపుల్ గారు దట్ ఐ కెనాట్ సే అండి. త్రిపుల్ గారికి ఏ పదవి వచ్చినా గొప్పే. అంటే ఆయన మంత్రి అయినా కానీ చాలా బాగుంటుంది, లేదు అసలు ఎంపీ అయితే కేంద్ర మంత్రి అయి ఉండేవాళ్ళండి. అంటే త్రిపుల్ గురించి మనకు కారణం వాళ్ళ తాతగారు గొప్ప శిరీష్ రాజు గారు వాళ్ళ తాతగారండి. శిరీష్ రాజు గారు అంటే నెహ్రూ గారితో ఇందిరాగాంధీ గారితో ఉండేవాళ్ళు. సిరీస్ ప్రాపర్టీస్ కొత్తపేటలో ఉండే, విజయవాడలో ఉండే. అంటే దేశవ్యాప్తంగా వన్ ఆఫ్ ద బెటర్ ఇండస్ట్రియలిస్ట్ ఆ రోజుల్లో. బాగా ధనవంతులు శిరీష్ రాజు గారు ఒకరు ఇండియాలోనే. వాళ్ళ కూతురు కొడుకే రఘురామకృష్ణరాజు గారు. చాలా గొప్ప ఫ్యామిలీ వాళ్ళది. అసలు ఏంటో అర్థం కాదు. అంటే నెహ్రూ గారితో టీ తాగే తాతగారున్న రఘురామకృష్ణరాజు గారు ఇండస్ట్రీస్ వెళ్ళినట్టయితే గొప్పగా ఉండేవాళ్ళు, లేదు బిజినెస్ చేసుకున్న గొప్పగా ఉండేవాళ్ళు. రాజకీయాల్లో కూడా అనేక పదవులు వారికి వచ్చి ఉండే. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా నమ్మిన వ్యక్తుల్లో పివిపి గారు ఒకరు, రఘురామకృష్ణరాజు గారు ఒకరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన మనుషులు ఎవరో, తనను అభిమానించే వాళ్ళు ఎవరో చూసుకోడండి. అది లేదు ఆయనకి. ప్రతిదీ ఆయనకి బిజినెస్సే. రఘురామకృష్ణరాజు గారిని ఎలా ప్రాపర్టీ కొట్టేద్దాం, పివిపి గారి ప్రాపర్టీ ఎలా కొట్టేద్దాం, లేదా ఇంకొకరి ప్రాపర్టీ ఎలా కొట్టేద్దాం, ఈ పంతా ఉందని రఘురామకృష్ణరాజు గారే చాలాసార్లు చెప్పారు నాకు. అసలు రఘురామకృష్ణరాజు గారు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అండి. ఆయనకు ఒకటి విలువ ఎక్కువ ఇవ్వాలండి. అది అంటే జనరల్ గా మర్యాద ఎక్కువ కోరుకుంటారు. అంటే మీరు అంటే పొంగిపోతారు. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళండి, మీరు 100 రకాల భోజనాలు పెడతారు. ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ విలువ మర్యాద కోరుకునే వ్యక్తులు. ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అంతే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఒకటేనండి. అంటే చాలా మంది చెప్పింది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. మనం వెళ్ళే లోపల కుర్చీలు ఉంటాయి అనుకోండి, 10 కుర్చీలు ఉంటాయి అనుకోండి ఎదురుగా. మనం వెళ్ళే లోపల 10 కుర్చీలు తీసేస్తారు. వారు ఒక్కరే కుర్చీలో కూర్చుంటారు, మిగతా అందరూ నిలబడాల్సిందే. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఏ స్టేజ్ అయినా సరే పైన ఒకటే కుర్చీ ఉంటుంది, ఒకటే కుర్చీ ఉంటుంది, కింద ఉంటుంది. కానీ తప్పండి అది. ఎప్పుడు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఫస్ట్ 5 అందరు కూర్చుంటారు. అంటే ఆ రాజకీయ పార్టీలో ప్రముఖులంతా కూడా ఒక దగ్గర కూర్చోవాలి. ఇదేమి ఆయన టీచరు, వీళ్ళు స్టూడెంట్స్ కాదు కదా, ఇదేమి రాజరికం కాదు కదా. మీకు అంటే ఇటువంటి వ్యవహారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు సక్సెస్ గారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అటుపక్కన విజయసాయి రెడ్డి గారిని, ఇటుపక్కన ఇంకొకరిని, ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఈక్వల్ స్టేజ్ ఇస్తే తప్ప ఈక్వల్గా వెళ్తారు తప్ప ఆ తత్వం లేదు ఆయనకి. రఘురామకృష్ణరాజు గారికి అది నచ్చదండి. ఆయన విలువలు కోరుకునే మనిషి.